హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మిమ్మల్ని నెల్లూరులోనే అత్యంత పురాతనమైన చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. అదే మూలపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం. నెల్లూరు పేరు వెనుకున్న చరిత్ర ఈ గుడితోనే ముడిపడి ఉంది. మరి ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం రండి. ఒకప్పుడు ఇక్కడ దట్టమైన ఉసిరివనం ఉండేదట. ఒక ఉసిరి చెట్టు, నెల్లి చెట్టు కింద స్వయంభూగా వెలిసిన స్వామివారి ఈయన. నెల్లి చెట్టు కింద వెలిశారు కాబట్టి మన ఊరికి నెల్లూరు అనే పేరు వచ్చింది. ఈ ఆలయం దాదాపు 1400 ఏళ్ల నాటిదని చరిత్ర చెప్తోంది. నెల్లూరును పాలించిన చోళరాజులు, పల్లవరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. లోపల గర్భాలయంలో శివలింగం చాలా శక్తివంతంగా కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే పరమశివుడు పశ్చిమ ముఖంగా ఉంటారు. ఆలయ ప్రాంగణంలో శిల్పకాలు మనల్ని వేల ఏళ్ల క్రితానికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు నెల్లూరులోనే అతిపెద్ద వేడుక. ఆధ్యాత్మికంగానే కాదు, చరిత్రపరంగా కూడా నెల్లూరులో ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన క్షేత్రం ఇది. ఈ శివరాత్రికి మీరు ఏ గుడికి వెళ్తున్నారు? కామెంట్స్ లో చెప్పండి. చూసారుగా ఫ్రెండ్స్, నెల్లూరు వస్తే మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకోకుండా వెళ్ళకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.